మరి మీరు తెలిసి నాకు మీరు మాత్రం ఏం చేశారు? పోలీసులను అడ్డం పెట్టుకుని నైట్ దాడి చేయించలేదు. ఎవరు దాడి చేశారు? చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు పోలీసులు. ఎవరిని దాడి చేయలే. వాళ్ళు నైట్ ఏదో కూమింగ్ చేసే విధంగా. కూమింగ్ కాదు, ఎవడైనా అంత ఒక అధికారి పైన ఇంకా ప్రాణాలు పోతే ఎవరు దిక్కు ఆ కుటుంబానికి చెప్పండి. ఒక ఐఏఎస్ అధికారికి ప్రాణాలు పోతే ఎవరు దిక్కు అంటాను. ఇప్పుడు శ్రీనివాస్ కర్ణాటకలో ఆ అడవుల్లో శ్రీనివాస్ అనేటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి చెందిన శ్రీనివాసుని వీరప్పని చంపేసిండు. ఆయన మంచి చేయడం కోసమే ప్రయత్నం చేసిండు, కానీ చంపడం నేరమా కాదా? ఘోరంగా, కిరాతకంగా. అదే విధంగా ఇదే కలెక్టర్ పైన కిరాతకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి వీరప్పన కన్నా ఘోరమైనటువంటి నేరస్తులు వీళ్ళు అట్లాంటి నేరస్తులు ముసుగులో, రైతుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ గూండాలు వాళ్ళు. ఆ గూండాలను తప్పకుండా శిక్షించాలని చెప్పి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దాడులు చేసుకుందామంటారు. ఇదేనా ప్రజాస్వామ్యం? మీరు భూసేకరణ ముచ్చెర్ల, కందుకూరు, మహేశ్వరం నియోజకవర్గాల్లో 18,000 ఎకరాలు 20,000 ఎకరాలు సేకరించి ఫార్మా పెడతానంటే ఆడ రైతులు ఉద్యమం చేశారు వద్దని. అయినా మీరు బలవంతంగా తీసుకుని మేమేమైనా రెచ్చగొట్టినామా? ఏ అధికారి పైన దాడి చేసినామా? తీరా అక్కడ అభివృద్ధి ఏ ఫార్మా కంపెనీ కూడా ఇటుక పెట్టకుండా అభివృద్ధి చేయకుండా ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి, అభివృద్ధి అనేది ఒక దగ్గరే కాదు, ఒక హైదరాబాద్ నగరానికి అభివృద్ధి జరగాల, నల్గొండలో అభివృద్ధి జరగొద్దా? మహబూబ్ నగర్, వెనకబడ్డ మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లా అభివృద్ధి జరగొద్దా? అందుకే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఫార్మా కంపెనీలు వస్తేనే అభివృద్ధి జరుగుద్దా? ఇది ఆ ఫార్మా కాదు, ఇది గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడే విధంగా, కాలుషితం, విషవాయువులు ఏమి లేకుండా అది భూగర్భంలో వెళ్ళి దూరంగా వెళ్ళి ప్రజలకు హాని చేయకుండా ఎక్కడ దూరంగా వెళ్ళిపోద్ది, ప్రజలకు హాని కలగదు. ఎటువంటి వ్యర్థాలు ఆ భూమిలో కలిసి భూగర్భ జలాలు కావాలి, కలిసినా ఏమైంది మళ్ళీ మనుషులకే ఉపయోగపడుతుంది. అది బొగ్గు రూపంలోనో ఇంకో ఖనిజ నిక్షేపాల రూపంలో ఉపయోగపడే విధంగా దాన్ని తయారు చేసి నిర్మించేటువంటి ఫార్మా విలేజ్, అది గ్రీన్ ఫీల్డ్ విలేజ్. ఇంతటి మేలు చేసేటువంటి విలేజ్ ప్రతి జిల్లాలో ఏం తయారవుతాయి? కంపెనీలు పెట్టుకున్న దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధులు వస్తాయి. ఇప్పుడు మనం ఏది చేసినా అభివృద్ధి ఏదైనా ఉంటే ప్రతి పరిశ్రమ హైదరాబాదే, ప్రతి వికేంద్రీకరణ వద్దా? అందుకే దూరదృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి వికారాబాద్ జిల్లా కొడంగల్లో 1,1600 ఎకరాల్లో, అదే విధంగా నల్గొండ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి జిల్లాలో 1000 ఎకరాల మేర ఈ విధంగా ఫార్మా విలేజులు, గ్రీన్ ఫీల్డ్ విలేజులు అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.